మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ అమ్మ మూడు కానీ అన్నయ్య అంత క్యాజువల్ ఎంత బిజీగా ఉన్నా ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్. అందుకని మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉంది అమ్మ అంటే ఇంకా అసలు ఎక్కువ రిలాక్స్ అయ్యాను. అన్న దగ్గరికి వచ్చాక మేము అందరం చాలా కంఫర్ట్ అయిపోయాం. ఎప్పుడు ఎవరు కొన్ని కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్ ఉంటాడు, నాగబాబు ఉండి వాడు భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకళ్ళొకళ్ళు అండి, అసలు కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండి. అవి ఒక్కరు కాదండి, అది వాళ్ళు ఆమె చూపించే ప్రేమగా నేను చెప్పగలను. కానీ బట్ దీని అందులో సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవలు వస్తారు, మనవరాలు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెలుబిడ్డలు వస్తారు, ఇల్లు ఎప్పుడు కలకలలాడుతారు. అమ్మ అది మేము అందరం ఆచరిస్తుంటాం పండగలకి పబ్బాలకి. నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నిన్న సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది, మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకుని అలా ఉంటుంది. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కలిసి ఉంటే బాగుంటుందండి. పిల్లలు తల్లి కలిసి ఇంకా అక్క చెల్లెలు తమ్ముడు అందరూ కలిసి ఉంటుంది. అన్ని సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి ఇక్కడ వెళ్ళిపోతారు, విడిపోతే ఎక్కడ ఎవరు అంటే ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది. మెకానికల్ చాలా మటుకు ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉంది అనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈరోజు. అంటే ఒకప్పుడు ఒకళ్ళకి ఇంకొకళ్ళు భరోసాగా ఉండేవాళ్ళు, అంటే అందరూ కలిసి సపోర్ట్గా ఇది చేయడం. పిల్లలు కూడా ఆయన చూసేవారు. మా నాన్నగారు అన్నయ్య వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లాగే నాన్న తరపు అమ్మగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు చెల్లి గారు, వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాళ్ళు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ వాళ్ళకి తగిన సహాయం. ఎవ్రీ మంత్ మా పెదనాన్న గారి అమ్మాయి ఆడు ఆల్మోస్ట్ 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. 15,000 ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతాను బ్యాంక్ ఫస్ట్. అదంతా కూడా మా పెద్దలతో వచ్చిన వాడు కూడా వచ్చి అమ్మని అంతా ప్రేమగా చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అమ్మాయి గారు చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలు చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తి పాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చుపుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దాని మించినటువంటి గొప్ప సంపద ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతాం. అంటే ఒకసారి అమ్మ చూసి నాకు ఎందుకు అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మలమే కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాడు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అబ్బా ఇలాంటి జన్మం మనకు ఎవరికైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీస్ వెరీ చాలా గొప్ప జన్మ. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరనో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారనో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు
మేము అందరం సపోర్ట్గా ఉండి మా కొన్నాళ్ళు నా దగ్గర ఉంది అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరే ఉన్నప్పుడు ఒకటే మాట, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్న వాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించినటువంటి గౌరవం ఎంత లభిస్తున్నావు. బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి ఆశీస్సులు పొందుతున్నారు. అది ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇది చూసుకుంటున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజల వలన ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టం ఇచ్చారు. ఇంతమంది ఎవరు మీ నుంచి వచ్చిన వాళ్ళే, మీరు పుట్టిన వాళ్ళే. ఇది ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ అనేది. అలాంటిది నువ్వు ఇలా అవపేంటి ఇది హై లెవెల్లో ఉండాలి నీ ఫీలింగ్స్గా నువ్వు కానీ. అంతే నువ్వు ఇలాగా కుంగిపోవడం ఏంటమ్మా అని చెప్పినప్పుడు కదా ఇది నీది కాదు నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకునే ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించుకోమా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివేల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అంటే అంతే. మళ్ళీ అటుపక్క ఎప్పుడు గెలలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి నేనే నేను నమ్మిన దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను. నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దాని వల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నమ్ముకుంటుంది. ఆయన నానంటాడు అంతా నా గురువు, నా పెద్ద కొడుకే, పెద్దోడే ఎన్నిసార్లు